6,000 మృతదేహాలు అప్పగింతపై మల్లగుల్లాలు. వందలాది మంది సైనికుల మృతదేహాలను సరిహద్దుకు పంపించమని, కీవ్ నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నామని రష్యా ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఇటీవల జరిగిన చర్చలు మృతదేహాల అప్పగింతపై ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ ప్రణాళిక ముందుకు సాగడం లేదని తెలుస్తుంది. ఈ ప్రక్రియను కీవ్ ఆలస్యం చేస్తుందని రష్యా మరోసారి ఆరోపించింది. ఇప్పటికే వందలాది మంది సైనికుల మృతదేహాలను సరిహద్దుకు పంపించామని, అటువైపు నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. మృతదేహాలను అప్పగించే ప్రక్రియను ఉక్రెయిన్ జాప్యం చేస్తుంది, దీన్ని వచ్చే వారానికి వాయిదా వేయిస్తుందనే సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నది. ఇస్తాంబుల్లో ఇటీవల జరిగిన రెండో దఫా శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించకపోయినప్పటికీ యుద్ధ ఖైదీల మార్పిడి 6,000 సైనికుల మృతదేహాలను అప్పగించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా 1,212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను సరిహద్దుకు పంపించమని, ఉక్రెయిన్ నుంచి ధృవీకరణ కోసం వేచి చూస్తున్నామని పుతిన్ సన్నిహితుడు వ్లాదిమిర్ మిడెన్స్కీ పేర్కొన్నారు. అయితే చివరి